హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంటర్ వాల్యుయేషన్ ఎంత అధ్వానంగా ఉంటుందో, లెక్చరర్స్ ఎంత నిర్లక్ష్యంగా పేపర్ వాల్యుయేషన్ చేస్తున్నారో దాని గురించి నిన్న ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది చూడండి. దిద్దుకోలేని నిర్లక్ష్యం, ఇంటర్ మూల్యాంకనంలో కొందరు అధ్యాపకుల ఇష్టారాజ్యం, జవాబులు సవ్యంగా రాసిన మార్కులు రాక విద్యార్థుల ఆవేదన, పునఃపరిశీలన అంటే రీవెరిఫికేషన్కి 48,000 మంది దరఖాస్తు, రీకౌంటింగ్కి మరో 2,000 మంది విజ్ఞప్తి, ఇంటర్ బోర్డుకు ఫిర్యాదుల వెల్లువ. రాష్ట్రంలో ఇంటర్ ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులు తమకు వచ్చిన మార్కులు చూసి అవాక్ అవుతున్నారు. తమ అంచనా ప్రకారం మార్కులు రాకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. జవాబు పత్రాల రీవెరిఫికేషన్ తర్వాత మార్కులు చూసుకున్న విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పేపర్లు దిద్దడం ఇలాగా, ఇంత నిర్లక్ష్యమా అంటూ ఇంటర్ బోర్డుకి క్యూ కడుతున్నారు. మళ్ళీ వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు అన్నమాట. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 100కి 98, 99 మార్కులు ఇచ్చిన విద్యార్థులకు కూడా సెకండ్ ఇయర్లో తక్కువ మార్కులు వచ్చాయి. ఎంపీసీ విద్యార్థి ఒకరికి భాషా సబ్జెక్టులో 21 మార్క్స్ వచ్చాయి. దీనిపై రీవెరిఫికేషన్కి దరఖాస్తు చేసుకుంటే ఆ పరిశీలనలో ఏకంగా 91 మార్క్స్ వచ్చాయి. 21 ఎక్కడ, 91 ఎక్కడ? ఫస్ట్ 21, ఆఫ్టర్ రీవెరిఫికేషన్ 91. ఆ జవాబు పత్రాన్ని పరిశీలించిన ఇంటర్ బోర్డు అధికారులు మూల్యాంకనం జరిగిన విధానాన్ని చూసి తలలు పట్టుకున్నారు. ఇక ఇది చూడండి, ఈ కేసు చూడండి. హైదరాబాద్ జిల్లాకు చెందిన ఎంఈసీ విద్యార్థిని ఎస్ సంహితకు మొత్తం 926 మార్కులు వచ్చాయి. ఫస్ట్ ఇయర్ కామర్స్ అండ్ అకౌంటెన్సీ పేపర్ 100కి 98 వచ్చాయి. కానీ సెకండ్ ఇయర్లో 77 మాత్రమే వచ్చాయి. వాస్తవానికి ఆ సబ్జెక్టులో ఆమె వేసుకున్న లెక్క ప్రకారం కనీసం 95 మార్క్స్ రావాలి. రీవెరిఫికేషన్ దరఖాస్తు చేసుకోగా మార్కుల్లో ఎటువంటి మార్పు లేదని ఇంటర్ బోర్డు సమాధానం ఇచ్చింది. అనంతరం జవాబు పత్రాన్ని ఇంటర్ బోర్డు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంది. ఇక్కడ అధ్యాపకుడు తొలుత 97 మార్కులు వేసి తర్వాత దాన్ని 77గా మార్చినట్లు చూస్తే స్పష్టమవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ 97 వేశారు, తర్వాత మళ్ళీ 77 వేశారు. ఓకే, పలు ప్రశ్నలకు మొదట ఇచ్చిన మార్కుల్ని కూడా దిద్దినట్లు ఓఎంఆర్ షీట్లో కనిపిస్తుంది. ఇక్కడ వేసిన మార్కుల్ని మళ్ళీ తగ్గించారనమాట. ఇక్కడ చూడండి, కనీసం ఇక్కడ సిగ్నేచర్ కూడా ఇనిషియల్ వేయాలి. ఇలాంటి మిస్టేక్స్ ఉన్నప్పుడు, ఎర్రర్స్ ఉంటే ఇక్కడ సిగ్నేచర్ చేయాలి. తర్వాత సిఈ, ఆ గ్రూప్ లీడర్, టీమ్ లీడర్ సిఈ కూడా సైన్ చేయాలి. అసలు ఎవరు సైన్ లేదన్నమాట. చూడండి ఎంత నిర్లక్ష్యంగా వాల్యుయేషన్ చేస్తున్నారు లెక్చరర్లు. ఈ విద్యార్థిని మార్కుల విషయమై నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని ఇంటర్ బోర్డులోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. పలువురు విద్యార్థులు ప్రశ్నలకు సరైన జవాబులు రాసినా 0 మార్కులు వేశారు. జనగామకు చెందిన స్వాతి అనే విద్యార్థిని 984 మార్క్స్ సాధించింది. సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో మొదట 57 మార్క్స్ వేశారు. రీవెరిఫికేషన్లో 59 వచ్చాయి. 2 మార్కుల ప్రశ్నకు 0 మార్కులు వేశారు. తర్వాత దాన్ని సరిదిద్దారు. ఇవన్నీ మచ్చుకు మాత్రమే. ఇలాంటి బాధిత విద్యార్థులు వందలు వేలల్లో ఉన్నారు. అంటే దిద్దిన ఓడికి అసలు ఏమీ రాదన్నమాట. కనీసం స్టూడెంట్కి ఉన్న నాలెడ్జ్ కూడా లెక్చరర్కి లేదు. అంత వెధవల్లా తయారయ్యారు లెక్చరర్లు. అలాంటి వెధవలతో వాల్యుయేషన్ చేపిస్తుంది ఇంటర్ బోర్డు. ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వకుండా, ఎటువంటి ఇన్పుట్స్ ఇవ్వకుండా, ఎటువంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుండా ఎవరు పడితే వాళ్ళు వస్తే వాళ్ళ చేతిలో పేపర్లు పెట్టి, వాళ్ళ చేతిలో విద్యార్థుల జీవితాలని వాళ్ళ చేతిలో పెట్టి, వాళ్ళ జీవితాలతో, వాళ్ళ కెరియర్తో ఆటలాడుతుంది ఇంటర్ బోర్డు. ఎందుకంటే ఈ మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కొన్ని ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీలు ఇంటర్లో అధిక మార్కులు పొందిన వారికి బీటెక్, ఇతర కోర్సుల్లో ఫీజులు లేకుండా సీట్లు ఇస్తున్నారు. మరికొన్ని యూనివర్సిటీలు కనీస మార్కుల నిబంధన విధిస్తున్నాయి. మూల్యాంకనంతో జరుగుతున్న దారుణాలతో వారు నష్టపోతున్నారు. కాబట్టి ఇది పిల్లల జీవితం అనేది కూడా కనీస ఇంగిత జ్ఞానం లెక్చరర్కి లేకుండా పోయింది. ఇంటర్ బోర్డు తప్పిదాలు కారణమే. కొన్ని కార్పొరేటు, పలు ప్రైవేట్ జూనియర్ కళాశాలలు పేపర్ మూల్యాంకనానికి ట్యూటర్లను, జూనియర్ అధ్యాపకులను పంపుతున్నాయి. వారు మిడిమిడి జ్ఞానంతో మార్కులు వేస్తున్నారు. ఇది ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న ఇంటర్ బోర్డు తెలిసి కూడా ఉదాసీనంగా వివరిస్తుందన్న విమర్శలున్నాయి. ఇంటర్ బోర్డు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. 2019లో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత కూడా బోర్డు జవాబు పత్రాల మూల్యాంకనంపై దృష్టి పెట్టడం లేదు. ఇంగ్లీష్లో 100కి 100, 80/80 వేశారు. ఎలా వేశారు ఎవరు చెప్పట్లేదు. ఆ పేపరు అందరికీ కనిపించేలా పెట్టండి, డొమైన్లో పెట్టండి అంటే కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అధ్యాపకులు తప్పు చేసినప్పుడు కళాశాల యాజమాన్యాలకు కూడా నోటీసులు పంపి చర్య తీసుకోవాలి. అసలు వారి వద్ద పనిచేస్తున్న అధ్యాపకుల జాబితా తీసుకొని ఏటా అందులో కొంత శాతం మంది తప్పకుండా
మూల్యాంకనానికి వచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని పలువురు సూచిస్తున్నారు. సో ఇంటర్ బోర్డు నిజంగా ఈ పిల్లల ఈ నిర్లక్ష్యానికి, వాల్యుయేషన్ ఎగ్జామినర్స్ యొక్క నిర్లక్ష్యానికి ఇంటర్ బోర్డు బాధ్యత వహించాలి. ఇంటర్ బోర్డు సెక్రటరీ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జయప్రదాబాయి తక్షణమే రాజీనామా చేయాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.